హాయ్ అండి, నేను మీ లలితా పీశెట్టి. ప్రతిరోజు భగవద్గీతలోని 5 శ్లోకాలు విత్ మీనింగ్స్తో చదివి వినిపిస్తున్నానండి. దానిలో భాగంగా ఈరోజు 16వ అధ్యాయం దైవాసుర సంపత్ విభాగ యోగంలోని 21వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు విత్ మీనింగ్స్తో చదివి వినిపిస్తానండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. మళ్ళీ చదువుతున్నానండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. దీని మీనింగ్ చదువుతున్నానండి. ఆత్మ నాశనానికి దారి తీసే నరక ద్వారాలు 3: కామం, క్రోధం, లోభం. అందుచేత ఈ మూడింటిని త్యజించాలి. 22వ శ్లోకం చదువుతున్నానండి. ఏ త్వైర్విముక్త కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మన శ్రేయః తతో యాతి పరాం గతిం. మళ్ళీ చదువుతున్నానండి. ఏ త్వైర్విముక్త కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మన శ్రేయః తతో యాతి పరాం గతిం. దీని తాత్పర్యం చదువుతున్నానండి. కౌంతేయ, నరక ద్వారాలైన ఈ కామ, క్రోధ, లోభాలు మూడింటి నుండి విడుదల పొందిన నరుడు తనకు శ్రేయస్సును కలిగించే కర్మలు చేస్తాడు. దానివల్ల పరమగతిని, మోక్షాన్ని పొందుతాడు. 23వ శ్లోకం చదువుతున్నానండి. యః శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. మళ్ళీ చదువుతున్నానండి. యశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. దీని తాత్పర్యం చదువుతున్నానండి. తన కోరికల కారణంగా శాస్త్రాన్ని ఉల్లంఘించి ప్రవర్తించిన వాడు కార్యసిద్ధిని పొందడు, సుఖాన్ని, పరమగతిని కూడా పొందడు. 24వ శ్లోకం చదువుతున్నానండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. మళ్ళీ చదువుతున్నానండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. దీని మీనింగ్ చదువుతున్నానండి. అందుచేత కర్తవ్యాన్ని, అకర్తవ్యాన్ని నిర్ధారించుకోవడానికి శాస్త్రం ప్రమాణం. శాస్త్రం చెప్పిన విధిని తెలుసుకొని ఇక్కడ నీవు కర్మ చేయడం మంచిది. ఓం తత్సత్. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపత్ విభాగ యోగో నామ షోడశోధ్యాయః. ఈ రోజుతో 16వ చాప్టర్ కంప్లీట్ అయిందండి. రేపటి నుంచి మరొక అధ్యాయం స్టార్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు. వీడియోస్లో 5 శ్లోకాలు అప్లోడ్ చేస్తానండి విత్ మీనింగ్స్తో సహా. అదే షార్ట్స్లో ఒక శ్లోకం విత్ మీనింగ్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా వినండి.